దేవుని నామానికి మహిమ కలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 1వ రాజులు 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తల అందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకటి ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేసెను. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తల అందరినీ చంపించిన సంగతి ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. మనం ఇక్కడ ఒక రాజును చూస్తున్నాం. ఆ రాజు పేరు ఆహాబు. ఇతడు ఇశ్రాయేలునకు రాజు. అతని భార్య పేరు యెజెబెలు. వీరిద్దరు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవునికి వ్యతిరేకముగా, యెహోవాకు వ్యతిరేకముగా జీవించుటకు వీరు కారకులయ్యారు. ఒక విధంగా చూస్తే ఆహాబును రాజుగా చేసింది ప్రభు అయిన యెహోవాయే. కానీ వారికి కలిగినటువంటి ఈ స్థితికి వారు అనుగుణముగా దేవునికి విధేయులుగా ప్రవర్తించకుండా ఆనాటి ప్రజలను విగ్రహారాధనకు వైపుకు మళ్ళినట్లుగా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలను చేయనట్లుగా వారు ప్రేరేపించారు. వారు ముఖ్యంగా ఈ రాజు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరముగా పోవడానికి కారకుడయ్యాడు. తన భార్య అయినటువంటి యెజెబెలు చెప్పినటువంటి ప్రతి మాట వింటూ మరికొన్ని దుష్కార్యములను చేయడం ప్రారంభించాడు. ఈ యెజెబెలు తాను బయలుదేవతను పూజిస్తూ ఆరాధిస్తూ ఆ దేవతకు మొక్కడానికి, ఆ దేవతను అనుసరించడానికి కొంతమంది ప్రవక్తలను, బయలుదేవతలను పూజించే ప్రవక్తలను ఏర్పరచుకుంది. ఈ ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలు ఆ బయలుదేవతను ఆరాధించడం ప్రారంభించారు. అయితే ఈ యెజెబెలు అప్పటి వరకు ఉన్నటువంటి యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ప్రవక్తలను చంపించడం ప్రారంభించింది. వారిని ఖడ్గము చేత హతము చేయడం ప్రారంభించింది. అలాంటి ప్రవక్తలలో ఈ నిజదేవుడైనటువంటి ప్రభువుని ఆరాధించే ప్రవక్తలలో ఒకడైనటువంటి ఏలియా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏలియా
రోషము గలవాడు, దేవుని కొరకు జీవించాలి. యెహోవాయే దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే యేసునందే నిత్య జీవం కలదు అని స్థిరముగా నమ్మి త్రోవ తప్పిపోతున్నటువంటి ప్రజలను, బయలుదేవతలను ఆరాధించవలనని వీరు ప్రేరేపిస్తే తన ప్రజలను ఎంతో ప్రేమతో ఐగుప్తులోనికి రప్పించాడు, ఐగుప్తులో నుంచి రప్పించాడు. ఇటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా దూరం అయిపోతున్నారు కదా. ఈ దేవుణ్ణి వెంబడించకుండా వీరు పాపం చేస్తున్నారు అని చెప్పి ఎంతో రోషం కలిగినటువంటి ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా తట్టుకోలేకపోయాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసినటువంటి నిబంధనను వారు తృణీకరించారు. తమ దేవుడైనటువంటి యెహోవాకు అర్పించవలసినటువంటి బలిపీఠములను వారు కూలదోయడం ఇతని మనసును ఎంతో కలిచివేసింది. అయ్యో, ఈ ప్రజలు తమ దేవుడైనటువంటి యెహోవాను విడిచి దూరముగా పోతున్నారే. యెహోవాయే దేవుడు, ఈయన తప్ప వేరొక మార్గం లేదు, ఆయనే సజీవుడైనటువంటి దేవుడు అని తన ప్రజలనందరినీ తిరిగి దేవుని వద్దకు రప్పించాలని ఎంతో తహతహలాడే వ్యక్తి ఈ ఏలియా. ఈ ఏలియా ఒకరోజు మాట్లాడాడు. మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. అంతటా ఓబద్యా ఆహాబును ఎదుకొని పోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నట్టుకై ఆహాబు బయలుదేరిను. ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారయ్యున్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషారుదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పగా, ఆహాబు ఇశ్రాయేలు వారందరినీ యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకలేకపోయారు. మన దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, ఈ రాజు ఆహాబు యొక్క భార్య యెజబేలు బయలుదేవతను ఆరాధించడానికి 450 మంది ప్రవక్తలను ఏర్పరిచి వారిని పోషిస్తూ ఉంది. అదే విధముగా ఆషారు దేవి అను మరొక దేవతను పూజించడానికి మరొక 400 మంది ప్రవక్తలను యెజబేలు పోషిస్తూ ఉంది. వీరు చేస్తున్నటువంటి కార్యం చూడండి, యెజబేలు చేస్తున్నటువంటి పనిని చూడండి. దేవుని ప్రజలను, తమ దేవుడైనటువంటి ప్రభువుని ఆరాధింపకుండా ఒక విధముగా అడ్డముగా నిలబడింది. ప్రవక్త అయినటువంటి ఏలియా దీన్ని తట్టుకొనలేకపోయాడు. ప్రజలతో చెప్పాడు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకవేళ యెహోవా దేవుడైతే నా వైపుకు రండి, మనం దేవుని ఆరాధిద్దాం. ఒకవేళ మీరు ఆరాధిస్తున్నటువంటి ఈ బయలుదేవత
దేవుడైతే అటువైపు వెళ్ళండి, ఈరోజు తేల్చుకుందాం దేవుడు ఎవరు అని చెప్తే ఆయన అక్కడ ఒక మాటను చెప్తాడు. మీరు ఎడ్లను తండి, నేను తెస్తాను. ఎవరైతే మన అర్పణను అంగీకరిస్తారో వారే నిజమైన దేవుడు. మనం ఎలా చేద్దామంటే వారందరూ దానికి అంగీకరించారు. వారు అంగీకరించి వారు బలిని అర్పించడం ప్రారంభించారు. వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు బయలుదేవత పేరు ఎదుట ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ, వారి శరీరములను గాయపరుచుకొని ఎన్ని రకాలుగా పిలిచినప్పటికీ అక్కడ ఏ సంఘటన జరగకపోవడం మనం చూస్తాం. అప్పుడు ఏలియా, ఇంతవరకు పిలిచారు, ఏమీ జరగలేదు, కానీ నేను ఇప్పుడు పిలుస్తున్నాను చూడండి అని చెప్పి ఆ బలిపీఠాన్ని సిద్ధము చేసి దాని చుట్టూ ఒక కందకాన్ని తవ్వి దానిలో నీళ్లు వేసి దాని మీద ఆ బలిని పెట్టడం మనం చూస్తున్నాం. చూడండి 32వ వచనంలో, ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలు క్రమముగా పేర్చి ఎద్దును తొనకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పెను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయవలనని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయుడని వారు చెప్పగా వారు 3వ మారును అలాగే చేసిరి. ఇలాగూ చేసిన తరువాత ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా దేవునికి ప్రార్థించడం మనం చూస్తాం. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడువై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుజేయుదువనియు ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బొగ్గిని దహించి కందక ముందున్నటువంటి నీళ్లను ఆరిపోజేసెను. అతడు ఈలాగు ప్రార్థన చేసిన తర్వాత దేవుని వద్ద నుంచి యెహోవా అగ్ని దిగి అక్కడ ఉన్నటువంటి రాళ్లను కట్టెలను ఆ ఎడ్డును మొత్తం అంతటినీ కూడా దహించి వేసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు ప్రజలు ఏమన్నారు అంటే, ఆ అగ్ని దిగి కాల్చివేసినందున జనులందరూ దాన్ని చూచి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పారు. వెంటనే ఈ ఏలియా ప్రవక్త ఆ దేవతను అనుసరించినటువంటి ఆ ప్రవక్తలను పట్టుకొని వారందరినీ కూడా ఒక్కనైనను తప్పించుకొనియక బయల్ ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. బయలుదేవతను ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రవక్తలను ఏలియా కీషోను వాగు దగ్గర వారందరినీ కూడా వధించాడు. ఈ వార్త అక్కడ ఉన్నటువంటి ఆహాబు రాజు చూచాడు. ఈ విషయాన్ని చూచి తన భార్య వద్దకు వచ్చి చెప్పాడు. తన భార్య వద్దకు వచ్చి చెప్పినప్పుడు ఆ యెజబెలు ఏం మాట్లాడుతుందో చూడండి. యెజబెలు వెంటనే ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును
వానిలో ఒకటి ప్రాణముగా చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని చెప్పింది. యెజబెలు దేవుని కొరకు రోషం కలిగినటువంటి ఏలియా ప్రవక్తకు హెచ్చరిక పంపించింది. ఒక దూత చేత వర్తమానం పంపించింది. రేపు ఈనాటికి ఈ వేళకు నీ ప్రాణము నీవు చంపించావు కదా, ఆ ప్రవక్తల ప్రాణం వంటి ప్రాణం వలె నీ ప్రాణం పోకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అని మాట్లాడింది, అని హెచ్చరిక చేసింది. చూడండి, యెజబెలు ఒక నిజమైన దేవుని సేవకుని, దేవుని ప్రవక్త యొక్క ప్రాణమును తీయగలదా? ఏ మనిషి గాని మరి ఏదైనా గాని మనుషుల ప్రాణము తీయుటకు అధికారం లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జీవ మరణములు యెహోవా యొక్క వశమై ఉన్నాయి. మనం జీవించుట మరణించుట అంతా ప్రభు అయినటువంటి దేవుని చేతిలో ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 20వ వచనములో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణము తప్పించుట ప్రభు అయినటువంటి యెహోవా వశం. ఒక వ్యక్తి చనిపోవాలి అంటే దానికి ప్రభు అయినటువంటి దేవుని యొక్క పర్మిషన్ అవసరమయ్యింది. ఏ మనుష్యుడు మరి ఏదైనా సరే మనుష్యుని యొక్క ప్రాణమును తీయలేదు. కానీ ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడో చూడండి. మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లుగా ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడో చూడండి. కాబట్టి ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా స్వయంగా తానే చూశాడు. స్వయంగా తానే దేవుని వద్ద నుంచి అగ్నిని భూమిపైకి రప్పించాడు. తానే యెహోవా దేవుడని, యేసే దేవుడని నిరూపించాడు. మరి ఇట్టి ప్రవక్త కేవలం ఒక మనిషి చెప్పినటువంటి మాటకు, ఒక మనిషి చంపివేస్తాడు అని చెప్తే దానికి భయపడి పారిపోయినట్లుగా చూస్తున్నాం. చూడండి, ప్రాణ భయం. ప్రాణమును రక్షించుకోవాలి. నా ప్రాణం పోతుందేమో, ఈమె అనుకున్నట్లుగా నా ప్రాణాన్ని తీసివేస్తుందేమో అని చెప్పి అతడు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రాణ భయం మనుషులను పట్టి పీడిస్తుంది. నేను చనిపోతానేమో, అనారోగ్యం వస్తుందేమో. ఈరోజు మనం చూస్తున్నట్లుగా ప్రపంచమంతా కూడా ఇదే భయంలో కొనసాగుతూ ఉంది. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఇదే భయంతో ఉంటూ ఉన్నాడు. ప్రాణం పోతుందేమో, నా ప్రాణాన్ని కోల్పోతానేమో అని చెప్పి భయపడుతూ ఉన్నారు. ఒక నిజమైన క్రైస్తవుడు, నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు తన ప్రాణం విషయమై భయపడడు. ప్రాణం విషయమై జాగ్రత్త తీసుకుంటాడేమో గాని, ఒకవేళ నేను చనిపోతానేమో అని చెప్పి
మరణ విషయమై భయపడడు. ఎందుకంటే మరణము తర్వాత ఉన్నటువంటి నిత్య జీవం మనకు ఉంది. మరణము తర్వాత ఉండే శాశ్వతమైనటువంటి జీవితం మనకు ఉంది. ఈ ఏలియా దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాడు. ఈ ఏలియా యెహోవా దేవుడు అని నిరూపించిన వాడు. ఈ ఏలియా తన కన్నులారా అనేకమైనటువంటి దేవుని ప్రత్యక్షతలను, దేవుని అద్భుత క్రియలను చూచాడు. అనేక మంది ఎడల దేవుని యొక్క ప్రత్యక్షతలను చూపించాడు. మరి ఈ విశ్వాసం ఏమయ్యింది? ఈ విశ్వాసం ఏమయ్యింది? చూసారా, అన్నిటికన్నటువంటి ముఖ్యమైన భయం ప్రాణ భయం. ప్రాణం కోల్పోతారేమో అన్నటువంటి భయం మన ప్రభువును కూడా విడిచిపెట్టినట్లుగా చేస్తుంది. మనం దేవుని యొక్క వాక్యంలో చూసాం, ఆనాటి శిష్యులు కూడా ప్రభువా నీతో పాటు ఉంటాం, అవసరమైతే నా ప్రాణాన్ని కూడా అర్పిస్తాను అని పేతురు చెప్తే మిగతా వారు కూడా అలాగే చెప్పారు. కానీ ఏమయ్యారు? మనుషులకు అతి ముఖ్యమైనటువంటి భయం మరణం సంభవిస్తుందేమో అని. కానీ యేసుక్రీస్తు మరణాన్ని జయించి ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మరణము తర్వాత ఉండే శాశ్వతమైన జీవితం గురించి నిరీక్షణ ఉంది. ఒక నిజ క్రైస్తవుడు మరణము తర్వాత ఉండే శాశ్వతమైనటువంటి జీవితం మీద నిరీక్షణ ఉంచగలుగుతాడు. దేవుని యొక్క వాక్యంలో చూడండి, మనము దానియేలు గ్రంథములో అక్కడ దేవుని యొక్క విశ్వాసులను, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వ్యక్తులను మనం చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధముగా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. శత్రుకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము. ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ రాజుతో మాట్లాడుతున్నారు. ఓ రాజా, మా దేవుడు మరణము నుంచి మమ్మల్ని విడిపించగలడు. కాబట్టి మాకు ఈ విషయమై చింత లేదు. ఒకవేళ మరణము నుంచి మమ్మల్ని విడిపించకపోయినను మాకేమీ బాధ లేదు. ఇది ఒక నిజమైనటువంటి విశ్వాసికి ఉండవలసినటువంటి నిరీక్షణ. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మీరు ఈనాటి పరిస్థితులను బట్టి మీరు దేనికి భయపడుతున్నారు? మీ భయం దేవుని యందా? మీ భయం ప్రాణం పోతుందనా? ఏలియా కూడా ఇలాగూ చేశాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెట్టాడు. బెయేర్షెబా అరణ్యంలోనికి పరిగెట్టాడు. అక్కడ ఒక్కనాడు దూరమంతా ప్రయాణం చేశాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే తాను ఒక దినము ప్రయాణం అరణ్యములోనికి పోయి
బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని చెప్పి ప్రార్థన చేశాడు. ఇంతవరకు దేవుని యొక్క కార్యములను చూపించిన వ్యక్తి ఈయన కాడా? ఇంతవరకు దేవుని యొక్క అగ్నిని కిందకు దింపించి యెహోవా దేవుడు అని నిరూపించినటువంటి వ్యక్తి ఈయన కాడా? కానీ ఈనాడు ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి. వెళ్ళిపోయాడు. ఆ యెజబెలు చేతిలో చనిపోవడం కంటే నేను వేరే విధంగా చనిపోవడం మంచిదేమో, చనిపోతా ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆలోచించాడు, చనిపోతే మంచిదేమో, ఎందుకిలా ఆవుడి చేత ఖడ్గము చేత నేను చంపబడడం అని ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఇలాగు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో అని చెప్పి ప్రార్థన చేశాడు. బద్రి వృక్షం కింద కూర్చొని ఇంక నిద్రించడం ప్రారంభించాడు. చూడండి, ఇతను చేస్తున్నటువంటి ప్రార్థన. ఇతడు ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనకు కనిపించదు, కానీ అతను ఒక నిర్ణయం అంతకుముందే తీసేసుకున్నాడు. నేను చనిపోతాను అని అతను నిర్ణయం తీసుకొని తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా ప్రాణం తీసుకో అని ప్రార్థించడం చూస్తున్నాం. చూడండి, మనం చేస్తున్నటువంటి కార్యాలను మనం గమనిస్తే మనము ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నామా? ప్రార్థన చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నామా? మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, దావీదు మహారాజు సిక్లగు అను పట్టణాన్ని కోల్పోయినప్పుడు, తన బంధువులను, తన కుటుంబ వారిని కోల్పోయినప్పుడు అతడు దేవుడి దగ్గర ఒక మొర చేస్తాడు, ప్రభువా, నేను వెళ్ళి సంపాదించుకోగలనా అని అంటే, ప్రభు వెళ్ళు, తరుము అని చెప్పినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అతడు వెళ్ళిపోయిన తరువాత, ప్రభువా, నాకు సహాయం చేయు అని దేవునికి మొరపెట్టినట్లుగా మనకు కనిపించదు. కానీ వెళ్ళక మునిపే, ప్రభువా, నేను వెళ్ళనా, ప్రభువా, ఇది నేను చేయనా, నేను పోయి తరుముదనా, నేను నా వారిని తిరిగి సంపాదించుకోగలనా అని చెప్పి అడిగినట్లుగా మనం చూస్తున్నాం. మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఇదే. ముందు ప్రార్థన చేయాలి, తరువాత నిర్ణయంలోనికి రావాలి. ముందు నిర్ణయం చేసి తర్వాత ప్రార్థన చేస్తే మొత్తం అంతా కూడా ఎగుడు దిగుడు అయిపోతుంది. విషయం అంతా తలక్రిందులైపోతుంది. జరగవలసినటువంటి కార్యక్రమాలు ముందుకు వెనక్కి అయిపోతాయి. దేవుని ప్రణాళిక తారుమారయ్యే అవకాశం ఉంది. జీవితంలో జరగవలసిన కార్యక్రమాలు ముందు వెనక అయిపోయే అవకాశం ఉంది. జరగవలసినవి ఆగిపోయే అవకాశం ఉంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ముందుగానే నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఆలోచన అడిగిన తరువాత నిర్ణయం తీసుకుంటున్నావా? ఏలి ఏం చేస్తున్నాడో చూడండి. అప్పటికే నిర్ణయం తీసేసుకున్నాడు, ఇంక నేను చనిపోతాను, చస్తే బాగుండు అని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, ఇక చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణి కాదు,
చాలు ప్రభువా, నాకు ఇంక జీవించాలని లేదు. ఆ యజమేలు చేతిలో పడి చావడం కంటే, ఆ ఖడ్గం చేత నేను నరకబడి పొడవబడి చావబడ్డం కంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రాణాన్ని తీసేసుకో అని ప్రార్థన చేశాడు. చూడండి ఈ ఆలోచన, చూడండి ఈ ఆలోచన. ఈయన చేసినటువంటి ఈ ప్రార్థన వలన మొత్తం విషయం అంతా మారిపోయింది, మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. యెజబెలు ఇతని ప్రాణాన్ని తీసుకొనలేదు. మనం దేవుని యొక్క వాక్యంలో చూసాం, మరణము తప్పించుట యెహోవా వశం. ఒకటి ప్రాణం దేవుని చేతిలో ఉంటుంది, ఒకరి జీవించడం దేవుని చేతిలో ఉంటుంది. సమస్తము దేవుని అధికారంలో ఉంటుంది. సమస్తమును జరిగించేవాడు ప్రభువే. ఇది మనకు కావలసినటువంటి విశ్వాసం. గతంలో ఎంతో గొప్పగా ఉన్నాం, దేవుని వద్ద ఎన్నో కార్యాలను మనం చూసాం. దేవుడు నా ద్వారా అనేకమైనటువంటి కార్యాలను చేశాడు అని మనం చెప్పుకోవచ్చు. ఒక క్లిష్టమైనటువంటి సమస్య ఉండేటప్పుడు, ఒక పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? ఏలియా గొప్ప కార్యాలు చేశాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను స్వయంగా చూశాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలకు చూపించడానికి ఒక మార్గదర్శిలా ఉన్నాడు. కానీ అతడే ఒక మనిషికి భయపడినట్లుగా మనం చూస్తున్నాం. తన ప్రాణం విషయమై భయపడినట్లుగా చూస్తున్నాం. ఈ భయం వలన అతడు తీసుకున్నటువంటి నిర్ణయాలను చూడండి. ఈ భయం వలన అతడు చేసినటువంటి నిర్ణయాలను చూడండి. ఈ భయం అతను ఏ విధంగా ప్రేరేపించిందో చూడండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవాన్ని ప్రార్థన చేశాడు కదా, ఇదే ఏలియా. మరి అతని విశ్వాసం ఏమయ్యింది? అతని బలహీనత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అనేక మందికి ఇంటి బలహీనతలే ఉన్నాయి, అనేక మందికి ఇంటి భయాందోళనలే ఉన్నాయి. కానీ దేవుడు మన ప్రతి అవసరములను తీరుస్తాడని, ప్రతి సమస్య నుంచి మనలను విడిపిస్తాడని, ప్రతి విషయంలో ఆయన జాగ్రత్త తీసుకుంటాడని మనం ఎందుకు గమనించడం లేదు? మనం ఇక దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 5వ వచనములో, 19వ అధ్యాయం 5వ వచనములో, అతడు బదిరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అక్కడ ఒక చెట్టు ఉంది, బదిరీ వృక్షం. ఆ బదిరీ వృక్షం దగ్గర కింద కూర్చుండి ఇంకా నిద్రపోవడం ప్రారంభించాడు. అలిసిపోయి ప్రార్థన చేసి నిద్రపోయాడు అనుకుంటున్నారా? లేదా ఒక దిన ప్రయాణము బెయేర్షెబా నుంచి బెయేర్షెబా అరణ్యములోనికి ప్రయాణం చేయడం వల్ల అతడు నిద్రపోయాడు అనుకుంటున్నారా? అతడు శారీరకంగా ఎంతో బలవంతుడు. శారీరకముగా అతడు ఎంతో బలవంతుడు. దేవుని యొక్క వాక్యములో చూస్తే అతడు ఎంత బలవంతుడు అంటే, 1వ రాజులు 18వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచుగా అతడు నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. ఈ ప్రవక్తలందరినీ చంపించిన తరువాత అక్కడ ఉన్నటువంటి అహాబు రాజుతో ఏలియా ఇలాగ చెప్పాడు, వర్షం పడే సూచనగా ఉంది, నీవు నీ రథం ఎక్కి వర్షములో
నువ్వు తడపబడక మునిపే నీవు యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళిపో అని చెప్పాడు. ఆ రాజు తన రథము ఎక్కి యెజ్రెయేలు పట్టణమునికి వెళ్ళడం ప్రారంభించాడు. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే 43వ వచనంలో, తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరికి పోయి, నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకుంటున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. ఈ ఆహాబు రాజు తన రథమెక్కి యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళక మునిపే యెహోవా హస్తము ఈ ఏలియాను బలపరిచినందున ఆహాబు కంటే ముందుగా పరిగెత్తి యెజ్రెయేలు పట్టణానికి చేరుకోగలిగాడు. ఒక వ్యక్తి పరిగెత్తి రథము కంటే ముందుగా ఆ పట్టణాన్ని చేరుకోగలిగాడు అంటే అతను శరీరకముగా బలహీనుడా, బలవంతుడా? ఖచ్చితంగా బలవంతుడే కదా. ఒక్క దినము ప్రయాణం చేసినంత మాత్రాన, బయర్షెబ అరణ్యములో ఒక్కరోజు ఒక దినమంతా ప్రయాణం చేసినంత మాత్రాన అతడు బదిరి వృక్షం కింద ప్రార్థన చేసి నిద్రించలేదు. చూడండి, దుఃఖం, బాధ, చింత మనుష్యులలో ఉన్నప్పుడు అది మనుషులను శారీరకంగా కృంగజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. మనకి విషయం తెలుసు. దేవుడు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు తాను అప్పగింపబడిపో రాత్రి ఆయన శిష్యులకు ఒక మాట చెప్పాడు, నాతో కూడా ప్రార్థించండి, మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్తే ఆయన వచ్చి చూసినప్పటికీ ఈ శిష్యులందరూ కూడా నిద్రిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచాడు. అంటే నిద్రపోవడానికి వారి దుఃఖము వారిని అధిగమింపజేసింది. వారి దుఃఖం వారిని నిద్రపోయినట్లుగా చేసింది. అంటే మనుషుని యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖం, వేదన, చింత, బాధ ఏదైనా ఉన్నట్లయితే వారి శరీరం మీద అధికారాన్ని చూపిస్తుంది. వారు చేయదలిచినటువంటి కార్యములను చేయకుండా ఇది మన శరీరాలని నిరోధిస్తుంది. ఆత్మ సిద్ధముగా ఉన్నప్పటికీ శరీరము బలహీనమైపోతుంది. మనం చేయాలనుకున్నటువంటి కార్యములను చేయనవ్వకుండా మనలో ఉన్నటువంటి దుఃఖం, భయం,
చింత, వేదన, విపరీతమైనటువంటి ఆలోచనలు ఒక మనుషుని కట్టడి చేస్తున్నాయి. ఏలియాకు ఇలాగే జరిగింది. ఇంకా నేను చనిపోతాను అని చెప్పి ప్రార్థన చేసినటువంటి ఈ వ్యక్తి ఆ బదిరి వృక్షం కింద కూర్చుండి ప్రార్థన చేసి నిద్రపోయాడు. నిద్రపోయినటువంటి వ్యక్తి నిద్రపోతూ ఉండగా దేవుని యొక్క దూత వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. ముట్టింది, లేపింది. ఏలియా లే, ఈ భోజనం చెయ్యు అని చెప్పి ఆహారం పెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఈ ఆహారం తినకపోతే ఒకవేళ ఆ అరణ్యంలో ఏలియాకు ఆహారం దొరకకపోతే అతడు చనిపోతాడని శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రభువు యెజబెలు చేత నా దాసుడు చనిపోతాడేమో అని చెప్పి అతని కొరకై ఆలోచన చేయడా? తన ప్రాణాన్ని రక్షించడానికి దేవుడు తగినన్ని ఏర్పాట్లు చేయడా? ఆహారాన్ని పంపించి, కాకోలముల చేత ఆహారాన్ని పంపించి పోషించినటువంటి దేవుడు కరువు కాలమున సారేపతి విధవరాల చేత కొంచెము పిండితో కుటుంబాలనే పోషించినటువంటి దేవుడు మానవులు ప్రాణములను రక్షించుటకు తగినన్ని ఏర్పాట్లు చేయడా? దేవుడు మనకంటే మన గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా మన పట్ల శ్రద్ధ చూపిస్తాడు. మనమే ముందుగా నిర్ణయాలు తీసుకొని ప్రార్థన చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ దేవుని చిత్తానికి అప్పచెప్పి ప్రభువా నీవు నన్ను నడిపించు అని చెప్తే దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. ఏలియాకు ఆహారం పెట్టాలని ఆలోచించినటువంటి దేవుడు తన ప్రాణాన్ని రక్షించాలని ఏమాత్రమో ఆలోచన చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆలోచన చేసి తీరుతాడు. దేవుడు నిశ్చయముగా మన యందు శ్రద్ధ నిలిపి ప్రతి అవసరతను తీరుస్తాడని నమ్మకం ఉంచితే దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను చూస్తాం. ఈ ఏలియా తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయాడు. తాను చేసినటువంటి ఈ నిర్ణయం వలన మొత్తమంతా కూడా తలకిందులైపోయింది. దేవుడు ఇతని ప్రార్థనను అంగీకరించాడు. సరే, నువ్వు నా దగ్గరికి రావాలనుకుంటున్నావు, నీ ప్రాణం నేను తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావు, సరే, కానీ నీవు చేయవలసినటువంటి కార్యం ఉంది, నీవు చేయవలసినటువంటి పని ఉంది. వాటిని నువ్వు పూర్తి చేసేకి నా దగ్గరికి నేను పట్టుకుని వెళ్తాను అని ప్రభు తన కార్యం ఇక్కడ చేసినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ప్రభు తనతో మాట్లాడాడు. రెండవసారి మరలా దూతను పంపించాడు. మరలా ఆహారాన్ని పెట్టాడు. చెప్పాడు, లే, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం నువ్వు చేయవలసి ఉంది అని చెప్తే ఆ ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేస్తూ చేస్తూ దేవుని పర్వతమైనటువంటి హోరేబునకు వచ్చాడు. అక్కడ ఒక గుహ ఉంటే అక్కడ ఉండి దేవుని యొక్క మాట కోసం వేచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నీవు ఒక్కడివే ఉన్నావు అనుకుంటున్నావు, ఇంకను ఇశ్రాయేలులో 7,000 మంది ప్రజలు ఆ బయలుదేవకు మొక్కకుండా ఉన్నవారు ఉన్నారు. వారిని నేను నా కొరకు సిద్ధం చేసుకుంటా, నువ్వు వెళ్ళు, లే, ఇశ్రాయేలు మీద యెహూ అను ఇతన్ని నీవు రాజుగా నియమించు, సిరియా మీద
హజాయేలుని రాజుగా నియమించు. నీ స్థానంలో నాకు ఇంకొక ప్రవక్త కావాలి గనక వెళ్ళు. ఎలీషా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నా కొరకు ప్రవక్తగా నియమించు అని చెప్పాడు. చూసారా, ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రార్థించడం వలన దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేయవలసి వచ్చిందో. అహాబుకు బదులుగా వేరొక రాజుని ఏర్పరచుకోవడానికి దేవుడు సిద్ధపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి సిరియా రాజుకు బదులుగా హజాయేలుని ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రవక్త అయినటువంటి ఏలియాకు బదులుగా మరొక సేవకుణ్ణి, మరొక ప్రవక్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయవలసి వచ్చింది. ఆలోచించండి. మీరు ముందుగా దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తే, దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం చేస్తే పరిస్థితి ఒకలాగుంటుంది. ఒకవేళ ముందుగా నిర్ణయం తీసుకొని ఆలోచనలు చేసి ఒకవేళ దేవుని వద్దకు వస్తే ఈ ఏలియా చేసినట్లుగా మానవగాని చేసినట్లయితే దేవుడు కూడా దానికి తగినట్లుగా తన ప్రణాళికలు మార్చుకుంటూ పోవలసి వస్తుంది. మొత్తం అంతా మారిపోలేదా? ఒక రాజు బదులుగా ఇంకొక రాజుని ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక ప్రవక్తకు బదులుగా ఇంకొక ప్రవక్తకు ఆ పనిని అప్పగించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం ఏలియా తన ప్రాణ భయం చేత పారిపోవడం వలన, తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అని చెప్పి పారిపోవడం వలన, దేవుణ్ణి అడగక ముడిపే తను ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రభువుకు చెప్పి దాన్ని అంగీకరించినట్లుగా చేయడం వలనే కదా దేవుడు మన ప్రతి పరిస్థితిని చూస్తాడు, ప్రతి విషయాన్ని గమనిస్తాడు, ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు అని మనం ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాము కదా. మరి క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు, మనము దాన్ని ఎదుర్కొనలేని సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ఆలోచన ఎలా ఉంటుంది? దుఃఖం ఆనాటి శిష్యులను కమ్ముకొనగా వారు ప్రార్థన చేయవలసినటువంటి సమయంలో నిద్రించడం మనం చూస్తున్నాం. చూడండి, ఈ శారీరకమైనటువంటి దుఃఖం, నీ సొంత ఆలోచనలు నీకు నువ్వుగా పరిష్కరించుకోవాలి అని చెప్పే వేదన ఏదైతే ఉందో నీ శరీరం మీద అవి అధికారాన్ని చెలాయిస్తాయి. ఈ దుఃఖం ఆనాటి శిష్యులపై ప్రార్థన చేయనివ్వకుండా వారి నిద్రలో జారుకున్నట్లుగా ఎలా చేసిందో ఈనాడు ఏలియా కూడా శారీరకంగా ఎంతో బలవంతుడైనటువంటి ఏలియా కూడా అహాబు ప్రయాణించినటువంటి రథము కంటే మిక్కిలి వేగముగా పరిగెట్టి యజ్రెయేలుకు చేరినటువంటి ఆ ఏలియా తాను బలహీనుడైపోయినట్లుగా చూస్తున్నాం. మన ఆత్మ సిద్ధముగా ఉంటుంది కానీ మన శరీరమే బలహీనం. మన ఆత్మ శరీరం రెండు బలంగా ఉంటే మనం ఎట్టి తొందరపాటు నిర్ణయాలు చెయ్యం. మనం ప్రభువునందే విశ్వాసం ఉంచగలిగితే దేవదూతల చేత ఆహారాన్ని పంపి ప్రాణము తెప్పరిల్లినట్టుగా ఏలియాకు చేశాడు కదా. ఆ భోజన బలము చేత 40 దినములు పగలు రాత్రి ప్రయాణం చేయించగలిగాడు అంటే ఆ దేవుడు ఏలియా ప్రాణములకు ఇచ్చినటువంటి విలువ ఎంత గొప్పదో గమనించండి. నీ ప్రాణములను కాపాడేది ప్రభువే. అది యెజబేలు అయినా మరి ఏ
విధమైనటువంటి వైరస్ అయినా మరి ఏదైనా సరే నీ మీద అధికారం చెలాయించలేదు. మన ప్రాణములు, మన జీవితములు ప్రభువైన దేవుని చేతిలో ఉన్నాయి. మనకి ప్రాణ భయం అవసరం లేదు, కానీ మన ప్రాణముల విషయమై జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాణములను కాపాడే దేవుడు మరణించిన తర్వాత ఉండే శాశ్వతమైన జీవితం ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మరణం తర్వాత ఉండే శాశ్వతమైన జీవితం ఉంది అని ప్రభువునందు విశ్వాసం మనం ఉంచితే ధైర్యంగా ముందుకి కొనసాగలుగుతాం. ఈ లోక సంబంధమైన దుఃఖములు, ఈ లోక సంబంధమైనటువంటి చింత, ఆలోచన, స్వకీయమైనటువంటి ఆలోచనలు ఏలియా చేసినట్లుగా తొందరపాటు నిర్ణయాలు చేయడానికి కారణమవుతాయి. ఎందుకంటే అవి మన శరీరం మీద అజమాయిషి చలాయిస్తాయి. ప్రభు చేతికి మనల్ని అప్పగించుకుంటే ప్రభు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అని నీవు విశ్వసించగలిగితే నీవు ధైర్యంగా ఉండి ముందుకు కొనసాగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. అవును ప్రభువా, మాలో అనేక మందికి ప్రభువా ప్రాణ భయం, ఏమవుతుందో అన్న భయం, అనారోగ్యం వస్తుందేమో అన్న భయం, మా మీద ఎట్టి అనారోగ్యం దాడి చేస్తుందో అన్న భయం, మరణం మాకు సంభవిస్తుందేమో అన్న భయం ప్రభావం చూపిస్తూనే ఉంది ప్రభువా. కానీ తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచువారు మరణానికి భయపడరని, నీ కొరకు జీవించడానికి, మరణించిన తర్వాత ఉండే శాశ్వతమైనటువంటి జీవితం పొందడానికి సిద్ధముగా ఉంటారు అని వింటున్న వారితో నీవే మాట్లాడమని కోరుచున్నాను తండ్రి. ప్రభువా, ఈ లోకానుసారమైనటువంటి దుఃఖం మానవుల హృదయం పైన అధికారం చెలాయించి తొందరపాటైనటువంటి నిర్ణయాలు, తొందరపాటైనటువంటి ఆలోచనలు చేసి ప్రభువా, ఆ తర్వాత మేము ప్రార్థన చేయడానికి వస్తున్నాము తండ్రి. ముందుగా నీ యొద్ద ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకునే కృప మాకు దయచేయండి ప్రభువా. మేము నిర్ణయాలు తీసుకుని తర్వాత మీ యొద్దకు వచ్చి ప్రభువా ఇలాగ చేయు అని చెప్పడం కంటే నీ ఆలోచన కొరకు కనిపెట్టడానికి, ప్రతి క్లిష్ట పరిస్థితిలో నీవున్నావని ధైర్యం కలిగి ముందుకు కొనసాగడానికి వింటున్న మా ఒక్కొక్కరికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.